ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఏఐ బేస్డ్ టెక్నికల్ కంపెనీ క్వాంటమ్ ఏఐ గ్లోబల్ తో కలిసి అంతర్జాతీయ స్థాయిలో లార్వెన్ ఏఐ ఆధారిత ఏఐ స్టూడియోని ప్రారంభించారు. హైదరాబాద్ జాసీ కన్వెన్షన్ సెంటర్ జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు, అల్లు అరవింద్, దర్శకులు రాఘవేంద్రరావు, నాగశ్విన్, అనిల్ రావిపూడి, వివి వినాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టూడియో లోగోను నిర్మాత అల్లు అరవింద్ ఆవిష్కరించగా లార్వెన్ ఏఐ స్టూడియోను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. లార్వెన్ అంటే లార్డ్ వెంకటేశ్వర అని, ఏఐలో వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆనవాళ్లు ఉంటాయని కంపెనీ లోగో గురించి వివరించారు. ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ ఇలా సినిమా నిర్మాణంలో ఏఐ భాగం కానుందని నిర్మాత దిల్ రాజు తెలిపారు. దర్శక రచయితలకు సమయం, నిర్మాతలకు డబ్బు ఆదా అవుతుంది అన్నారు. దాంతో మరిన్ని చిత్రాలు రూపొందించవచ్చని ఆయన తెలిపారు. All the human intelligence which will be put into the machine, and machine curates in the split of the second, the speed, the process which it does is the main element over here. And when I heard about quantum AI, I was just thinking where the quantum computing has come into picture right now itself. The name of quantum, definitely the next level of technology where I think again Dil Raju definitely will put into action when quantum comes into real picture. Here, in our state of Telangana, when world is in transition, when digital transformation is taking at a big level, at a faster pace, and we, especially this city of Hyderabad and this state of Telangana, are very proud to say this is technology-driven state, which have brilliant and very imaginative minds at the back of the machine. ఫ్యూచర్కి ఏ అనేది ఇలా చాలా చేంజెస్ తీసుకొస్తుంది, చాలా అడ్వాన్స్గా ఆలోచించి ముందుకెళ్తున్నారని అరవింద్ గారు కానీ, రాఘవేంద్రరావు గారు కానీ, నాగశ్విన్ గారు కానీ, వంశీ ఇలా వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి చూస్తూ వాళ్ళు అప్రిషియేట్ చేయడం ఒక ఎనర్జీని ఇచ్చింది. ఓకే, కరెక్ట్గా వెళ్తున్నాము అని. సో ప్రీ ప్రొడక్షన్లో ఒక స్క్రిప్ట్ నంబర్ 1 కంప్లీట్ అయిన తర్వాత ప్రీ ప్రొడక్షన్లో ఈ సినిమా అంతా ఎలా చూడొచ్చు. ఇందాక అరవింద్ గారు అడిగారు, నా దగ్గర ఉన్న రష్ ఇస్తే దీన్ని చూడొచ్చా అని. సార్, రష్ ఇవ్వకంటే ముందే మనం స్క్రిప్ట్ ఫైనల్ చేసుకున్నప్పుడే ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ అవుతే విత్ సౌండ్ ఎఫెక్ట్స్తో మనము హోమ్ థియేటర్లో సినిమా వేసుకొని చూడవచ్చు. అది మేజర్ టార్గెట్. అంటే స్క్రిప్ట్ వినడం వేరు, స్క్రిప్ట్ కన్వర్టెడ్ టు సౌండ్ అండ్ విజువల్గా మనకు తెలుసు సినిమా భాషలో. సో అది చూడగలిగినప్పుడు మనకి ఇంకా ప్రాపర్గా రైట్ సినిమా మనకు రీచ్ అవుతుందా లేదా, మళ్ళీ అల్టిమేట్ అందరిది జడ్జిమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అందరిగా ఎంత మట్టుకు జడ్జిమెంట్ ఉంటుంది అనే మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రీ విజువల్ టోటల్గా అయిపోతే సినిమా చూడొచ్చు. అలాగే పోస్ట్ ప్రొడక్షన్లో ఇందాక మీరు అడిగారు, రష్ ఇస్తే టోటల్గా స్క్రిప్ట్ లాక్ చేసింది ప్రీ ప్రొడక్షన్ అండ్ ఫైనల్ ఎడిటింగ్ కూడా, డైరెక్టర్ కట్ ఎడిట్ కూడా కంప్లీట్ అయ్యి డైరెక్టర్ అనుకుని ఏదైతే షార్ట్స్ తీశాడో ఫైనల్ కట్ సినిమా చూడొచ్చు.